హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ బ్లాగ్స్. ఈరోజు ఆలు చెన్నా మసాలా కర్రీ తయారు చేసుకుంటున్నాం. 4 hours చెన్నా నానబెట్టుకోవాలి. ఒక ఆలు పెట్టుకోవాలి. వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ కుక్ చేసుకోవాలి. ఈ కుక్ అయ్యే టైంలో 2 ఆనియన్ 2 టమోటో తీసుకొని టమోటో చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని టమోటో ప్యూరీ చేసుకోవాలి. ఆనియన్ ఒక గిన్నెలో పెట్టుకొని 5 విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసుకొని ప్రెషర్ పోయేదన్న మూత తీసేసి పక్కన పెట్టుకొని ఒక గంటితో తీసుకొని చెన్న ఉడికేయలేదో చూసుకొని వాటర్ వంపేసి పక్కన ఒక బాండి పెట్టుకొని ఇంకా పోపుకు కావాల్సిన పదార్థాలు పెట్టేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయి ఉంటుంది. చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, కరివేపాకు, పోపు దినుసులన్నీ వేసేసుకొని ఆనియన్ వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత టమోటా ముందుగా ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని కలుపుకొని దానికి మనకు కావాల్సిన స్పైసీనెస్, మీ టేస్ట్కి తగినంత స్పైసీనెస్ వేసుకొని కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేదాన్ని వేపుకున్న తర్వాత ముందుగా మనము చెన్న పక్కన పెట్టుకున్నాం కదా, వేసేసుకొని కలయే పెట్టుకోవాలి. మసాలాలో బాగా కొద్దిగా టైప్ చేసుకొని మరి కొబ్బరి పొడి వేసుకొని ఇది కానీ కలవబెట్టుకొని వాటర్ మనం ముందుగా వంపి పక్కన పెట్టుకోండి వాటర్ని పోసుకొని ఆలుని ముందుగా ఉడికించుకున్నాం కదా స్మాష్ చేసి వేసేసుకొని కొద్దిగా దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని